హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనము ఇప్పుడు లంచ్ బాక్స్ సిరీస్లో ఉన్నాం కదా, మనకి రైస్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు ఫైనలీ ఇంకొక రైస్ డిష్ తీసుకొని మీ ముందుకు వస్తున్నాను. ఇది మా అమ్మ చిన్నప్పుడు స్పానిష్ స్టైల్ రైస్ అని చేసి పెట్టేది. దీన్ని యూజువల్గా ఆవిడ ఒక ఆమ్లెట్లో వ్రాప్ చేసి ఇచ్చేది, కానీ రైస్ ఆన్ ఇట్స్ ఓన్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ నైస్. సో మీరు వెజిటేరియన్ అయితేనేమో సింపుల్గా రైస్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే డెఫినెట్గా ఆమ్లెట్లో వ్రాప్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకుందాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొన్ని 4 అంటే 4, ఇదేమో ఉల్లిపాయ. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. సో బేసిక్గా ఇది టమాటో బేస్డ్ రైస్ అన్నమాట. టమాటో రైస్ ఇది ఒక రకమైన రైస్. ఇందులో నేను డిఫరెంట్ కూరగాయలు వేస్తున్నాను. ఇవన్నీ బెల్ పెప్పర్స్ అండి. ఇదేమో క్యారెట్లు. ఇందులో ఇంకొక 3 రకాల కూరగాయలు వేరే వేస్తానండి. సో దీంట్లోకి నేను ఈ ఉడకబెట్టిన క్యాబేజ్, బీన్స్, బఠానీ, ఆ తర్వాత స్వీట్ కార్న్ వేస్తున్నానండి. ఈ వేగుతున్న టైంలో మనం వెళ్ళి ఇంకొక చిన్న పని చేసొద్దాం. సన్నగా పెడుతున్నాను నేను. ఇప్పుడు అన్నాన్ని నేను వండి ఆరబెట్టుకున్నానండి. ఇది వేడన్నంలో కూడా కలపచ్చు, నష్టమేం లేదు, కానీ అన్నం కొంచెం ముద్ద అవుతుంది. మీకు పొడి పొడిగా రావాలంటే కొద్దిగా అన్నం ఆరబెట్టుకుంటే బాగుంటుంది. పొద్దున్నే కొంచెం కష్టం అనుకోండి, బట్ ట్రై టు కుక్. ముందు రైస్ వండుకొని కాస్త ఆరబెట్టుకోండి ఇవి చేసే ముందు. ఇదేమీ లేదండి, ఇదేం కలుపుతున్నారంటారా? టమాటా గుజ్జు. 4 టమాటాలని మిక్సీ వేసుకున్న టమాటా గుజ్జు. దీన్ని ఏమీ చేయలేదు, ఏ రకంగానూ కుక్ చేయలేదు నేను. సింపుల్గా 4 టమాటాలని మిక్సీ వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతున్నాను నేను. మళ్ళీ సాల్ట్ ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకున్నాం. వెజిటబుల్స్ అన్నీ శుభ్రంగా ఎగిపోయాయండి. దీంట్లో నేను మన టమాటా గుజ్జు ఇవన్నీ కలిపిన రైస్ వేసేస్తున్నాను. దీన్ని బాగా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేస్తే ఈ టమాటా గుజ్జులో పచ్చిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఏగనివ్వాలి 10 నిమిషాలు. నా టమాటో రైస్ స్పానిష్ స్టైల్ అయిపోయిందండి. మన టమాటో రైస్ ఎలా కుదిరిందని చూద్దాము. టమాటో రైస్ చాలా బాగుందండి. ఈజీగా మధ్యాహ్నం దాకా ఈజీగా ఇలాగే ఉంటుంది. చల్లారిన తర్వాత యాక్చువల్లీ బెటర్గా ఉంది. ఇది వేడి మీద టేస్ట్ చేసిన దానికన్నా చల్లారినప్పుడు బాగుంటుంది ఇది. ఎందుకంటే పులుపు అది అన్నానికి మంచిగా పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ఇది మీ లంచ్ బాక్స్ రెసిపీగా ఒకటి ట్రై చేయండి. మీకు ఈ లంచ్ బాక్స్ సిరీస్ నచ్చుతున్నాయి అనుకుంటాను. సో డూ కమెంట్ ఇఫ్ యూ లైక్ ఆర్ యూ వాంట్ సంథింగ్ మోర్. అండ్ మీరు ఇక్కడికి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ డెఫినెట్గా మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.